ఈ వ్యక్తి మీద ఒక పోస్ట్ ఇక్కడ చూడండి. శిరీష గారు చేశారు పోస్టు. శిరీష ఎన్ అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు, తప్పు చేసిన వాడు హిందువైనా, దగ్గరి బంధువైనా ధర్మం వదలదు. చట్టం చేరదీయదు. ఉన్మాదంతో ఉన్నదానిని ఉన్న చోట ఉండనివ్వక నాది, మాది అంతా మేమే ఉండాలి, అంతా మాదే అవ్వాలి అనే కబ్జా ఆలోచనలు చేస్తే ఎవడినైనా వదలదు సనాతన ధర్మము. అలాంటిది ఈ తుప్పాస్‌గాడు ఏ పాటి? ఠాగూర్, భారతీయుడు, జెంటిల్‌మెన్, మంచి దొంగ, బందిపోటు దొంగలు ఇలాంటి సినిమాలు ఎక్కువ చూసి ఉంటాడు. నాయకుల్ని, గవర్నమెంట్ ఉద్యోగుల్ని బెదిరిస్తూ జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఇతన్ని ఇలా చేసింది. ఈ క్రింది వీడియోలో ఏకంగా కలెక్టర్కి అరెస్ట్ చేస్తున్నా అని వారెంట్ ఇచ్చేశాడు. అంటే గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయడం లేదు అని ఈయనకు అనిపిస్తే తానే ఒక గవర్నమెంట్ అవుతాడు, తానే న్యాయం అవుతాడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు, పిచ్చి కుక్కలా రెచ్చిపోతాడు. జనాల్లో అయ్యో ఎంతో మంచివాడు, ఎంత మంచివాడు అనిపించుకోవాలని, మా దేవుడు నీవే, మా రాముడు నీవే, కాదు మా ఠాగూర్ నీవే, మా భారతీయుడు నీవే అని, వీరరాఘవ అని ఆరతులు ఇచ్చి జై కొడతారు అనే భ్రమలో బ్రతుకుతూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. ఏదేమైనా ఇప్పుడు అర్చకుడు సర్వే జనా సుఖినో భవంతు అంటూ సమాజం మేలు కోరేవాడు అర్చకుడు అనేవాడు. అందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకునేవారు. పూజలు చేసినా చేయించినా బాగుండాలని, బాధలు తొలగిపోవాలనే ఆకాంక్ష వారికి ఉంటుంది. అలాంటిది కాలుబూటుతో తన్ని అవమానించడం సహించే విషయం కానే కాదు. మనసున్నవాడు ఎవడైనా ఇలాగే మాట్లాడతాడు. ఇంకా ఈ పదాలు చాలా తక్కువ. చూడండి, కలెక్టర్ని అరెస్ట్ చేసాం, 43 CRPC ప్రకారం కలెక్టర్ని అరెస్ట్ చేసేసాం, సిఐ గారు మీరు వచ్చేసి మీ యొక్క కస్టడీలోకి తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. కలెక్టర్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏ సైన్యంలో ఉంది, ఏ రాజ్యాంగంలో ఉంది? 43 CRPC ఏం చెప్తోంది? కాగ్నిజబుల్ నేరాలకి, లేకపోతే అబౌవ్ 7 years అంటే నాన్ బెయిలబుల్ నేరాలకి పాల్పడిన వారు అంటే ఏ రేపిస్టులు, మర్డర్ చేసేవాళ్ళు, రాబరీ చేసేవాళ్ళు, దుర్మార్గమైన అంటే అసహజంగా అంటే తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడే వారిని నీకు దమ్ముంటే, అటువంటి వారిని నీకు దమ్ముంటే యూ కెన్ అరెస్ట్, అంటే వాళ్ళని నిరోధించవచ్చు, వాళ్ళని పట్టుకోవచ్చు. ఒక 6 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. ఆ 6 గంటల లోపల నువ్వు ఏదన్నా పోలీసు అధికారికి ఇవ్వాలి. ఒకవేళ పోలీసు అధికారి అంగీకరించకపోతే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అతన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎవరైతే తప్పు చేశాడు అనుకుంటున్నావో, కాగ్నిజబుల్ నేరానికి పాల్పడ్డాడు అనుకుంటున్నావో వాడిని విడిచిపెట్టాలి. మోర్ దాన్ 6 hours కనుక నీ దగ్గర పెట్టుకుంటే నువ్వు కూడా నేరస్తుడు అవుతావు, కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటావు. ఇక్కడ కలెక్టర్ని అరెస్ట్ చేయడం ఏంటి? కలెక్టర్ గారు విధులు సరిగ్గా నిర్వర్తించలేదు, ప్రశ్నించు, అంతవరకు. కలెక్టర్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏ విధంగా మనం డిసైడ్ చేస్తాం అది కాగ్నిజబుల్ నేరం అని? రకరకమైన 4-5 సెక్షన్ల పేర్లు చెప్పేస్తే అవతల వాడు వణికిపోతాడని చెప్పేసి ఒక రకమైన ఆలోచన. ప్రపంచాన్ని మనం డిజైన్ చేసుకుని ఇదే ప్రపంచం అనుకోవడం కరెక్ట్ కాదు. నూతులో కప్పలాగా. చూడండి ఆయన ఏ విధంగా బెదిరిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్స్ కూడా ఇస్తాం, కలెక్టర్ అప్పచెప్తాం వస్తామండి మేము. అంటే మరి ఎవరితో ఎవరికి వస్తే సార్ 40 మీరు ఎవరన్నా వస్తే కలెక్టర్ గారిని ఇక్కడ మేము అరెస్ట్ చేసి ఉంచున్నాం, ఎక్కడ అరెస్ట్ చేసాడో తెలియదు కానీ మొత్తానికి ఆవిడ ఈ పిచ్చోడని వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఆవిడ అని తెలుసు, సో పేరు కూడా మర్చిపోయాను. సో ఆవిడ ఏంటి పిచ్చి అరెస్టా, ఇలా పైకి కింద చూసి వెళ్ళిపోయి ఉంటుంది ఆవిడ. ఏవో బంధించేసాం, మీరు వచ్చి అరెస్ట్ చేయండి అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు చెప్తాడు ఆయన. ఏదైతే ఉందో దీని 43 CRPCలో నేను చదివాను సార్. నేను సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చాను సార్. సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేశాడండి. 154 CRPC, నాన్ కాగ్నిజబుల్ ఏమో 155 CRPC. పూర్తిగా యాదం చేశారు. అది 154 సార్. అది ఒక సెకండ్. సిఐ గారు మర్యాదగా మీరు మాట్లాడుతున్నాం మేము. మీరు అదే గౌరవంతో మాట్లాడాలి. జస్ట్ యువర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు పబ్లిక్ తో మాట్లాడుతున్నారు. మీరు పబ్లిక్ తో మాట్లాడద్దు. మీరు పబ్లిక్ సర్వెంట్స్. మీరు అరుస్తున్నాడు భయ్యాయుడు అనట్లేదు. సో ఇలా ఒక రకమైనటువంటి డాంబికాన్ని ప్రదర్శించి 4-5 సెక్షన్ల పేరుతో విజ్ఞాన ప్రదర్శన చేసి జనాల్ని రక్తి కట్టించే ప్రాసెస్లో నలుగురిని గుమిగూడు చేసేసి నేను గ్యాంగ్ లీడర్ని అనుకుంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు బెడిసి కొట్టింది, చెంచలగూడలో ఉన్నాడు. సమస్య ఇక్కడతో అయిపోయింది అనుకోకూడదు. ఈయన క్రియేట్ చేసిన పెంట ఇంకొన్నాళ్ళు చెప్పలేం, అది ఎప్పటికీ మనకి అంటే ఉండొచ్చు, ఎప్పటికీ పోని మరకలాగా మారచ్చు. హిందుత్వానికి కూడా మిలిటెంట్ సంస్థలు ఉంటాయి, హిందువులు కూడా ఉగ్రవాదులు, హిందువులు కూడా ఉన్మాదులు అనేలాగా ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసి వెళ్ళాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, హిందువులకు సంబంధం లేనటువంటి ఒక వైఖరిని కనబరిచినటువంటి ఈ వ్యక్తి హిందువే కాదు. ఇతడికి మనకి సంబంధమే లేదు. ఇతడు ఒక ధర్మ సంస్థనో ధర్మం పేరిట సంస్థనో నెలకొల్పినా వాడికి మనకు సంబంధం లేదు.
అతనిది పూచీకత్తు న్యాయస్థానం చూసుకుంటాయి. ఓకేనా? క్లియర్.